వికారాబాద్ జిల్లా పరిగిలో చైన్ స్నాచింగ్ దొంగతనాలు చేస్తున్న కిలాడి లేడీని అరెస్టు చేశారు పోలీసులు. భువనగిరికి చెందిన అమూల్య, హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ ఇక్బాల్ ఇద్దరు కలిసి రద్దీ ప్రాంతాల్లో చోరీలు చేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించామన్నారు సిసిఎస్ పోలీసులు. ప్రధాన నిందితుడు మహమ్మద్ ఇక్బాల్ పరారీలో ఉన్నాడని చెప్పారు. అమూల్య దగ్గర నుంచి దాదాపు 11 తులాల బంగారం, 80,000 నగదు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అమూల్యకు చోరీలు ఎలా చేయాలి, ఎక్కడ చేయాలో ఇక్బాల్ ట్రైనింగ్ ఇచ్చేవాడన్నారు పరిగి డీఎస్పీ శ్రీనివాస్. పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు. జిల్లాలో బస్టాండ్లలో రద్దీగా ఉన్న బస్సులు ఎక్కుతున్న ప్రయాణికులను టార్గెట్ చేసి గతంలో చాలా దొంగతనాలు జరిగినాయి. జాయింట్గా ఆపరేషన్ చేసి అమూల్య అనే ఒక లేడీని అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో పరిగి బస్టాండ్లో, వికారాబాద్ బస్టాండ్లో ఎవరైతే వివిధ గ్రామాలకు వెళ్ళడానికి గాను బస్సులకు ఎక్కడప్పుడు దిగేప్పుడు వీళ్ళు రద్దీగా ఉన్నప్పుడు ఆ రద్దీలో వీళ్ళు కూడా ప్రయాణికులలాగా వాళ్ళతో పాటు ఎక్కడము, అక్కడ ఆ అవకాశాన్ని చూసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారు నగలు మరియు క్యాషు, సెల్ ఫోన్స్ ఇవన్నీ దొంగతనాలు చేస్తుంటారు. వీళ్ళని ఈ గ్యాంగ్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్బాల్ అనే అతను మెయిన్ ఆర్గనైజర్ ఉంటాడు. అతను పరారీలో ఉన్నాడు. త్వరలో అతను కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. మన వికారాబాద్ ఎక్కువ బస్టాండ్లలో అక్కడిక్కడ చేస్తుంటారు. డిఫరెంట్ గ్యాంగ్స్ ఉంటాయి. మనకు దొరికిన ఆమె మన దగ్గర మాత్రం 5 అఫెన్స్లు చేసింది. 2 వికారాబాద్ బస్టాండ్లు, 3 పరిగి బస్టాండ్లు. మెయిన్ ఎవరైతే ఇక్బాల్ ఉన్నాడో వాడు దొరికితే వాడేందంటే డిఫరెంట్ వాళ్ళతో డిఫరెంట్ ఏరియాలలో ఆపరేట్ చేపిస్తుంది. మొత్తం వీళ్ళ దగ్గర 11 తులాల 8 గ్రాముల బంగారం, 80,000 రూపాయల క్యాష్, ఒక సెల్ ఫోన్.